బాలాజీ కాంప్లెక్స్లో ఉంటుంది. ఇప్పుడు అసలు టాపిక్ వద్దాం. ఫ్యూచరిస్టిక్ విషన్, భవిష్యత్ దర్శనం అంటే ఏమిటి? మనము మన భవిష్యత్తుని మనము ఎదురుగా చూసుకోవాలి. ఆ భవిష్యత్ దర్శనం ఇంటర్మీడియట్ 2 years, ఇది మోస్ట్ క్రూషియల్ ఫర్ యువర్ లైఫ్. ఈ 2 ఏళ్ళు ఖచ్చితంగా ఎందుకు అంత క్రూషియల్ అంటే, నేను కూడా నంద్యాలలో పిఎస్సి అండ్ కేవీఎస్సి జూనియర్ కాలేజీలో ఇంటర్మీడియట్ 52 సంవత్సరాల కిందట నంద్యాలలో చదివాను. నంద్యాలలో అప్పుడు ఒకే ఒక గవర్నమెంట్ కాలేజ్, ప్రైవేట్ కాలేజీలు లేవు. ఏమన్నా చదవాలంటే గవర్నమెంట్ కాలేజీలోనే చదవాలి. కాబట్టి నేను ఇంటర్మీడియట్ మీ మాదిరిగా పిఎస్సి అండ్ కేవీఎస్సి కాలేజీలో ఇక్కడే పక్కనే ఉంది చదివాను. మీరందరూ ఊహించండి, మీకు ఇంటర్మీడియట్లో ఎంత వయసు ఉంటుంది? 16 లేక 17 ఏళ్ళు ఉంటుంది. మీ 17 ఏళ్ళకి మీరు 20 సంవత్సరాలు యాడ్ చేయండి, అప్పుడు ఎంత అవుతుంది? 37 సంవత్సరాలు. ఇప్పుడు చెప్పండి, 2047 దీని యొక్క ఇంపార్టెన్స్ ఏమిటి? ఎవరైనా చెప్పగలరా? వాట్ ఈస్ ది ఇంపార్టెన్స్ ఆఫ్ 2047? చెయ్యెత్తితే మీ దగ్గరికి మైక్ వస్తుంది. 2047 ఏంటి? ఓకే, 2047 ఏమిటంటే మన భారతదేశానికి 100 సంవత్సరాలు. 1947 2047 భారతదేశానికి స్వాతంత్రం వచ్చింది. అప్పుడు మీరందరూ కూడా అభివృద్ధి చెందిన భారతదేశంలో జీవిస్తారు. 100 సంవత్సరాలకి మీరందరూ కూడా 37 సంవత్సరాలు ఉంటాయి. పెళ్ళిళ్ళు, పేరెంటాలు, ఉద్యోగాలు, పిల్లలు, భర్త, సంసారం అన్నిట్లో ఎంజాయ్ చేస్తుంటారు. కానీ దాన్ని అద్భుతంగా మీరు ఎంజాయ్ చేయాలి 2045 వరకు అంటే ఈరోజు ఇంటర్మీడియట్ మీరు ఏం చేస్తున్నారు అనేది ఇంపార్టెంట్. యూ విల్ ఆల్వేస్ లివ్ ఇన్ ఎ డెవలప్డ్ కంట్రీ. ఇంటర్ స్టూడెంట్ ఈ మాదిరిగా భవిష్యత్ చూసుకోవాలి. అక్కడ ఇంటర్మీడియట్ స్టూడెంట్ కూర్చో ఉన్నాడు, అతనికి భవిష్యత్తు భారతదేశం. మీరందరూ కనీసం సంవత్సరానికి 50 లక్షల నుంచి 1 కోటి రూపాయలు సంపాదిస్తూ ఉద్యోగం చేయాలి. దానికి ఏం చేయాలి? ఇది ఒక అందమైన పటిష్టమైన పునాది. దాని మీద ఈఫిల్ టవర్ కట్టారు. ఆ పునాది అంత దృఢంగా ఉంది కాబట్టి ఈఫిల్ టవర్ ఈరోజు కూడా పడిపోకుండా ఉంది. మీకు కూడా ఇంటర్మీడియట్ అనేది మీ భవిష్యత్ జీవితానికి ఒక పునాది. ఆ భవిష్యత్ జీవితానికి ఉన్న పునాదికి ఇంటర్మీడియటే. దీన్ని మీరు ఎంత చక్కగా మార్కులు సంపాదించి ర్యాంకులు సంపాదిస్తే ఇంటర్మీడియట్ పునాది నుంచే మీరు డాక్టర్లు, ఇంజనీర్లు, ఫార్మర్లు, సైంటిస్టులు, ఏదైనా హోటల్, బిజినెస్, ఫార్మర్ ఏదైనా సరే. ఇక్కడ ఇంటర్మీడియట్ స్టూడెంట్ ఉన్నాడు. మీరు ఈ 2 ఏళ్ళు మీరు ఎంత ఆనందంగా మీరు ఫౌండేషన్ చదువుకుంటే అంత బాగుంటుంది. దీనికి మీకు కావాల్సింది ఒక లక్ష్యం, ఒక గోల్. ఆ గోల్ అనే దాని గురించి మనం మాట్లాడుకుందాం. 2025 డిసెంబర్ 30వ తేదీ మీతో మధుసూదన్ రావు మాట్లాడుతున్నాడు. 2047 భారతదేశానికి 100 సంవత్సరాలు వచ్చినప్పుడు మీలో చాలామంది భారతదేశంలో చాలా ఉన్నతమైన పదవుల్లో ఉంటారు. అలా ఉండాలి అంటే ఇప్పుడు మీరు రాయబోయేటువంటి ఎగ్జామ్స్ ముఖ్యం. లక్ష్యము, లక్ష్య సాధన. పర్పస్లెస్ అండ్ గోల్లెస్ లైఫ్ ఈజ్ మీనింగ్లెస్. మనకు ఒక పర్పస్, ఒక లక్ష్యము లేకపోతే మనకు జంతువుకు ఏ తేడా లేదు. అంత మనకు గోల్ లేకపోతే మనకు జంతువుకు ఏం తేడా ఉంటుంది? ఒక జంతువు పొద్దున్న లేచినప్పటి నుంచి ఆహారము, నిద్ర, సంతానం, అంతకంటే ఏమీ చేయవు. పులి అయినా, ఏనుగైనా, చిన్న చీమైనా.
కానీ మనం మాత్రం ఏదో సాధిస్తాం అనేటువంటిది మనము ముందుకు పోతాం. ఆ ఇంటర్మీడియట్ స్టూడెంట్, మీరందరూ ఆ ఇంటర్మీడియట్ స్టూడెంట్లో ఉన్నారు. ఆ స్టూడెంట్కి కావాల్సింది ఏంటి? ఇప్పుడు ఆ స్టూడెంట్కి కావాల్సింది రెండు ఉంటాయి: టెంపరరీ గోల్స్, పర్మనెంట్ గోల్స్. మనం పర్మనెంట్ గోల్స్ గురించి మళ్ళీ మాట్లాడదాం. టెంపరరీ గోల్స్, పర్మనెంట్ గోల్స్ అయినా ఏ విధంగా ఏర్పాటు చేసుకుంటారు? మీకున్న టెంపరరీ గోల్స్ ఏంటో తెలుసా? ఇప్పుడు విజ్ఞాన సముపార్జన. నేను నాలెడ్జ్ని అక్వైర్ చేసుకోవాలి. ఇంటర్మీడియట్లో నేను ఎంత నాలెడ్జ్ తెచ్చుకుంటే, నేను ఇంటర్మీడియట్ ఎగ్జామ్లో టాప్ ర్యాంకులో వస్తే నాకు ఒక ఇంజనీర్, మెడిసిన్, సైంటిస్ట్, కంప్యూటర్, సాఫ్ట్వేర్, మ్యాథ్స్ ఏదైనా ఉంటుంది. ఈ 2 ఏళ్లలో మీరు సంపాదించిన నాలెడ్జే చాలా ముఖ్యం. దానికి మీకు ఆల్రెడీ ఇంటర్ ఎగ్జామ్స్ బోర్డు మీకు డిసైడ్ చేసేసింది. నిజంగా దాన్ని నేను మోనీ చంద్రతో అడిగాను. మీ అంత అదృష్టమైనటువంటి ఇంటర్మీడియట్ బ్యాచ్ ఇంతవరకు ఆంధ్రప్రదేశ్లో లేదు. ఎందుకో తెలుసా? మీకు థియరీ ఎగ్జామ్స్ వచ్చినప్పుడు మార్చి 1 నుంచి 20వ తేదీ వరకు ఒక్కొక్క ఎగ్జామ్కి 4-5 రోజులు సెలవిస్తున్నారు. అంటే మీరు ఊహించండి, ఈరోజు నేను ఇంగ్లీష్ రాస్తాను, 4 రోజుల తర్వాత మళ్ళీ సాంస్క్రిట్ రాస్తాను. ఆ సాంస్క్రిట్ రాసేసరికి 4 రోజులు. ఆ ఎగ్జామ్ షెడ్యూల్ రిలీజ్ అయిపోయింది. ఎంత ఆనందంగా ఉంటుంది. నేను ఎంబీబీఎస్ చదివేటప్పుడు ఇంటర్మీడియట్లో బైపీసీ స్టూడెంట్కి నాకు 6 సబ్జెక్టులు. సోమవారం మొదలై శనివారం వరకు వరుసగా ఎగ్జామ్సే. సోమవారం ఇంగ్లీష్, మంగళవారం తెలుగు, బుధవారం బాటనీ, గురువారం జువాలజీ, శుక్రవారం ఫిజిక్స్, శనివారం కెమిస్ట్రీ. కింద పడిపోయి ఫిట్స్ రావడం ఒకటే తక్కువ. కానీ మేమందరం చదివాం. కానీ మీరు మిలీనియం జనరేషన్ ఆర్ జెన్జీ, మీరంతా జెన్జీ అంటే ఎలా ఉంటారు? మీకు కావాల్సినంత హాయిగా మార్చి 1 ఎగ్జామ్ రాయండి. అమ్మ చేసిన మంచి మంచి నెయ్యి మసాలా దోశలు తిని పడుకోండి. మళ్ళీ 3 రోజులు ప్రిపేర్ అవ్వండి, మళ్ళీ ఎగ్జామ్ రాయండి. అయితే ఏదైనా గుర్తుపెట్టుకోండి, ఇక్కడి నుంచి చాలా జాగ్రత్తగా కాన్సన్ట్రేట్ చేయండి. మనం ఏదైనా సాధించాలి అంటే మనకు ఒక గోల్ కావాలి. ఆ గోల్ ఫార్ములా స్మార్ట్గా ఉండాలి. హలో హలో, నా వాయిస్ ఇప్పుడు మీకు వినపడుతుందా? బ్యాక్లో ఉన్న వాళ్లకు వినపడడం లేదని చెప్పారు. మీరు ఫస్ట్ అందరికీ నా వాయిస్ వినపడుతుందా లేదా ఎస్ అంటే చేతులెత్తండి. ఓకే, క్లారిటీగా ఉందా? ఐఎమ్ వెరీ సారీ, ఇంతవరకు మళ్ళీ రిపీట్ చేయడం బాగుండదు. ఇక్కడి నుంచే ముఖ్యమైన టాపిక్ మనకు మొదలవుతుంది. సో గోల్ అనే దానికి ఒక ఫార్ములా ఉంది. ఇది ఏ పుస్తకంలో అయినా మీకు దొరుకుతుంది. మోటివేషనల్ ఫర్ గోల్. గోల్లో 5 అక్షరాలు ఉంటాయి. SMART, స్మార్ట్. ఓకే, అందులో ఏమిటని చూద్దాం. ఫస్ట్ది ఎస్ అంటే స్పెసిఫిక్, 2 మెజరబుల్, 3 అచీవబుల్, 6 రిలవెంట్, లాస్ట్ టైం బౌండ్. అవి ఏమిటి మనం చూద్దాం. టెంపరరీ గోల్స్లో మీకు ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ గోల్. ఇప్పుడు ఆ గోల్ ఎలా ఉండాలి అంటే స్పెసిఫిక్గా ఉండాలి. అది నేను డాక్టర్ అవ్వాలా, ఇంజనీర్ అవ్వాలా, అవన్నీ ఉండేదానికంటే నాకు ఖచ్చితమైన, నేను ఇంటర్మీడియట్ అయితేనే నంద్యాల రావుస్ కాలేజీలో 100 out of 100 టాప్లో ఉండి మనము పైకెత్తి విక్టరీ చూపించినట్టుగా మీకు మంచి కాలేజీలో ఫ్రీగా అద్భుతమైనటువంటి సీట్ వచ్చేలా మీరు చూపిస్తూ ఉండాలి. అది స్పెసిఫిక్. అది ఏ విధంగా ఉండాలి? మెజరబుల్. మెజర్ అంటే ఏంటి? మీకు ఎగ్జామ్ పెడతారు,
మ్యాథ్స్ 100/100 తెచ్చుకుంటున్నాను, నాట్ ఏ ప్రాబ్లం. కాబట్టి నాకు 100/100 రావాలి. అది నేను మెజర్కి కొలమానం, బరువు తగ్గడానికి మెజర్ ఏంటి? నేను ఈరోజు 70 కేజీలు ఉన్నాను. మనకు బరువు చూసే మిషన్ నిలబడితే ఎంత తగ్గినామని చూపిస్తుంది. కాబట్టి మీ యొక్క గోల్ ఏదైనా మెజరబుల్. మూడవది, అది సాధించేదానిగా ఉండాలి. నేను ఫస్ట్ రావాలి, స్టేట్ ఫస్ట్ రావాలి, డిస్ట్రిక్ట్ ఫస్ట్ రావాలి, నంద్యాలలో అన్ని కాలేజీలపైకి ఫస్ట్ రావాలి అనేటువంటి దృఢమైన సంకల్పంతో సాధించే, అయితే రియలిస్టిక్గా కూడా ఉండాలి. నేను మధుసూదన్ రావు, నేను ఇక్కడ బాలాజీ కాంప్లెక్స్లో ఉంటా, నేను అమెరికా ప్రెసిడెంట్ అవ్వగలనా? కాలేదు. ట్రంప్ ఉన్నాడు, ట్రంప్ ఏమన్నా మోడీ మాదిరిగా మనకు ప్రైమ్ మినిస్టర్ అవుతాడా? కాలేడు. నా గోల్ ఉంది, నేను అమెరికాకు ప్రెసిడెంట్ అవ్వాలంటే కాదు. మనం చేసేది ఏదైనా నమ్మేటట్టుగానే ఉండాలి, దాన్నే రియలిస్టిక్. చివరగా ఇది అన్నిటికంటే చాలా ముఖ్యమైనది, టైం బౌండ్. ఆ టైం అనేది మనకు నీకైనా నాకైనా అమెరికా ప్రెసిడెంట్ అయినా అప్పారావు గారికైనా ఎవరికైనా ఆ టైంలో ఈ సంఖ్య ఏమిటో ఎవరైనా చెప్పగలరా? 86,400 86,400. ప్రతిరోజు దేవుడు ఉదయం లేవగానే మీ పర్సులో 86,400 రూపాయలు, అమెరికా వాళ్ళకి $86,400, యూరోప్ వాళ్ళకి పౌండ్స్, రష్యా వాళ్ళకి రూబుల్స్ ఇచ్చేస్తాడు. దాన్ని నీ ఇష్టం వచ్చినంత స్పెండ్ చేసుకో. ఒక్కసారి నువ్వు వినియోగించుకుంటే ఆ డబ్బు నీకు ఉపయోగపడుతుంది. లేదు, నాకు ఆ 86,000 ఉపయోగించుకోకపోతే ఆ డబ్బు వెళ్ళిపోతుంది. అది ఏమిటో కాదు, ఒక్క రోజులో మనకు దేవుడు ఇచ్చిన టైం 86,400 టిక్ 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 అనేటువంటి కాలం అనే సెకండ్స్. మీకైనా నాకైనా ప్రెసిడెంట్కైనా ప్రైమ్ మినిస్టర్కైనా ఒక రైతుకైనా కూడా అవి మనం చేసుకుంటూ పోవాలి. మీకు ఆల్రెడీ ఫిబ్రవరి 1 నుంచి 10th వరకు ప్రాక్టికల్స్ ఉంటాయి. మార్చి 1 నుంచి 20 వరకు థియరీ ఎగ్జామ్స్ ఉంటాయి. ఏదేమైనా మీ చేతిలో ఇప్పుడు 60 రోజులు ఉంది. మ్యాథ్స్ వాళ్ళకి 5 సబ్జెక్ట్స్ ఉంటాయి, బైపీసీ వాళ్ళకి 6 సబ్జెక్ట్స్ ఉంటాయి. సో మీరు ఎలా చదవాలి ఏమిటి అని అనుభవజ్ఞులైనటువంటి రావుస్ అప్పారావు గారి యాజమాన్యం మిమ్మల్ని తీర్చిదిద్దుతుంది. మీరు ఏం చదవాలి, ఎప్పుడు చదవాలి. అయితే చదవవలసింది మాత్రం మీరే చెప్తారు, కానీ చదవవలసినటువంటి బాధ్యత మీదే. ఈ విధంగా మనం గోల్ ఏర్పరచుకోవాలి. ఆ గోల్ మీరు అనుకుంటున్నారు, నేను ఇంటర్మీడియట్లో టాప్ ర్యాంక్లో రావాలి. ఆ గోల్ సాధించడానికి మధుస్ ఫార్ములా మీ ముందుకు వస్తుంది. దీన్ని పర్మనెంట్ గోల్ ఏదైనా మధుస్ 5D ఫార్ములా. మీరు ఇంటర్మీడియట్లో టాప్ ర్యాంక్ రావాలి, ఈ మధుసూదన్ చెప్పేటువంటి 5D ఫార్ములాను గుర్తుపెట్టుకోండి. మీకు ఏం కావాలో మీరు అది ఈజీగా సాధిస్తారు. ఆ డి ఏమిటని చూద్దాం. మొట్టమొదటి డి, 5D ఫార్ములా. ఫస్ట్ ఈజ్ డ్రీమ్, సెకండ్ ఈజ్ డిజైర్, థర్డ్ ఈజ్ డిటర్మినేషన్, ఫోర్త్ ఈజ్ డెడికేషన్, లాస్ట్ ఈజ్ డిసిప్లిన్. ఈ 5 డీలు కనుక మీరు కనుక సాధించుకోగలిగితే, ఎవరైనా ఇప్పుడు నేను ఇంటర్మీడియట్ నంద్యాలలో చదివి నేను భారతదేశంలోనే వన్ ఆఫ్ ద టాప్ ఈఎన్టీ సర్జన్గా లాస్ట్ ఇయర్ నాకు సన్మానం చేశారు. అంటే టాప్ ఈఎన్టీ సర్జన్స్ ఆఫ్ ఇండియా. అది ఎలా సాధ్యమైంది? ఇట్లనే సాధ్యమవుతుంది. అది ఏమిటో మీకు చూపిద్దాం. డ్రీమ్, డిజైర్, తెలుగులో కళ, కలలు కలిగింది.
2, ఆ కళను కోరికగా మార్చుకోండి. ఆ కోరికకు పట్టుదల, అంకిత భావం, క్రమశిక్షణను మీరు జోడించండి. అవి ఎలా ఉంటాయి అంటే, కళకు అక్కడ కనపడుతున్న వ్యక్తి పేరు ఏం పేరు చెప్పగలరా? ఆయన చిన్నప్పుడు న్యూస్ పేపర్లు, ఇంటింటికి న్యూస్ పేపర్లు సైకిల్ మీద పోయి 4 మెతుకులు సంపాదించేదానికి నెలకు 2 రూపాయలు ఇచ్చేవాళ్ళు. నెలంతా వాళ్ళ తిరువనంతపురంలో ఆయన పేపర్స్ పంచేవాడు. కానీ ఈరోజు మనకు రాష్ట్రపతి, పెద్ద పెద్ద అంతరిక్షంలో శాటిలైట్స్ను వదిలిన సైంటిస్టు, ఆయన చెప్తాడు, ఆయన రాసిన పుస్తకం వింగ్స్ ఆఫ్ ఫైర్. వింగ్స్ ఆఫ్ ఫైర్. బాబు, మీరు ఏం కావాలన్నా దయచేసి కళలు కనండి. ఆ కళలు కనడంలో మనం ఏమైనా డబ్బులు ఖర్చు పెడుతున్నామా? హాయిగా రాత్రిపూట భోంచేస్తాం, చలికాలం వెచ్చగా దుప్పటి కప్పుకుంటాం, అప్పుడు కళలు కనండి. ఏం కళలు కనాలి? మీరు ఏమవ్వాలనుకుంటున్నారో ఆ కళ కనాలి. సీ యువర్ సెల్ఫ్ ఇన్ యువర్ డ్రీమ్, వాట్ యూ వాంట్ టు బికమ్. నేను ఏమవ్వాలి అనేది ఫస్ట్ మీరు కలగనండి. నేను డాక్టర్ అవ్వాలని కలగన్నాను ఇంటర్మీడియట్లో నంద్యాలలో పిఎస్సి అండ్ కేవీఎస్సి కాలేజీలో చదివినప్పుడే. ఆ కళల కంటే ఆ కళ మనము చూడాలి. ఓహో, నేను డాక్టర్ అయ్యాను, డాక్టర్ అయిన తర్వాత మా అమ్మ పెద్ద ఆసుపత్రి స్థాపించాలనింది, పెళ్లి చేసుకున్నాను, నంద్యాలలో హాస్పిటల్ కట్టాను, 10 మందికి సేవ చేస్తున్నాను, మంచి ప్రయోగాత్మకమైన పేపర్లు రాస్తున్నాను. అట్లా ప్రతిదీ మీరు ముందరనే ఊహించుకోవాలి. నేను 52 సంవత్సరాల కిందట ఇంటర్మీడియట్ చదివినప్పుడు మీ మాదిరిగా కలగన్నాను. ఆ కళను ఫ్యూచర్, సపోజ్ మీరు ఒక మంచి గాయకుడు కావాలని కలగన్నారు, ఊహించుకోవాలి. నేను ఒక మైక్ పట్టుకున్నాను, ఇంతమంది, ఒక 1000 మంది ప్రేక్షకులు ఉన్నారు, వాళ్ళ మధ్యలో నేను పాట పాడుతూ ఉంటే ఆ పాటకు మైమరిచిపోయి అందరూ చప్పట్లు కొడుతున్నారు, నా పాటను మెచ్చుకుంటున్నారు. నేను ఒక క్రికెటర్ అవ్వాలనుకుంటున్నాను, బ్యాట్ పట్టుకున్నాను, ఎదురుగా ఫాస్ట్ బౌలర్ వస్తున్నాడు, ఒక్కసారిగా నా షాట్ కొట్టాను, అది 6కి వెళ్ళిపోయింది. స్టేడియంలో ఉన్న 1,00,000 మంది టకా 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 చప్పట్లు కొట్టేసినారు. ఇవి కళ్ళలు తినేదానికి మనం ఏమైనా డబ్బులు ఖర్చు పెడుతున్నామా? ₹1 డబ్బులు ఖర్చు పెట్టాల్సిన అవసరం లేదు. అలాగే మీరు కూడా ఇంటర్మీడియట్లో నేను టాప్ ర్యాంక్ రావాలి, మ్యాథ్స్ మంచి ర్యాంక్ సంపాదించాలి, మంచి సీట్ సంపాదించాలి. ఆ విధంగా మీరు కళలు కనండి, భవిష్యత్ దర్శనం. అది అయిన తర్వాత కలాం అంటాడు, మీరు కళలు కనకపోతే అది క్షమించరానంత తప్పు, ఇట్స్ ఎ క్రిమినల్ నెగ్లిజెన్స్. సో కళ కూడా కనలేకపోతే నువ్వు ఏమీ చేయలేవు కదా. లాస్ట్కి ఆ కళ డిజైన్గా మారాలి. ఆ డిజైన్ మీకు అక్కడ ఇండియా గేట్ ఢిల్లీలో అమర్ జవాన్ జ్యోతి అని ఉంటుంది. స్వాతంత్రం వచ్చిన రోజు నుంచి ఈ రోజు వరకు కూడా ఆ జ్యోతి వెలుగుతూనే ఉంది, ఒక్కరోజు కూడా ఆరిపోదు. మీలో ఉన్న ఆ కళ కోరికగా మారిపోయి ఎప్పుడు వెలుగుతూ ఉండాలి. ఆ కళను మనము సాకారం చేసుకున్నానికి పట్టుదల ఉండాలి. ఐ కాంట్ డూ అనేది వద్దు, ఆ టీ కట్ చేసేయండి, ఐ క్యాన్ డూ ఇట్ అని వస్తుంది. పట్టుదల అయిన తర్వాత డెడికేషన్. మీకు ఆ బొమ్మల్లో చూపిస్తున్న ఏకలవ్యుడు, అర్జునుడు ఆ బాణం విసిరేదానికి మీకు చివర ఒక వీడియో చూపిస్తాను. ఏ విధంగా మన గోల్ ఉండాలి అంటే, తదేకమైనటువంటి ఒకటే ఆలోచనతో మనము ఆ కళను సాకారం చేసుకోవాలి. ఇక చివరగా డిసిప్లిన్. ఇవన్నీ ఉన్నాయండి. క్లాస్కి పొద్దున్నే రావాలి, డిసిప్లిన్ రారు, ఇంటికి పోయిన తర్వాత హోంవర్క్ చేయాలి, చదవరు. వీటన్నిటికీ డిసిప్లిన్ ఈజ్ ఆల్సో వెరీ వెరీ ఇంపార్టెంట్. ఆ డిసిప్లిన్ అనేది లేకపోతే మీరు ఎంతైనా చదవండి, ఎంతైనా కష్టపడండి,
బూడిదలు పోసినట్టుగా వెళ్ళిపోతుంది. ఈ డిసిప్లిన్ ఇప్పుడు మీరు అబ్బాయిని చూస్తే మీకు అర్థమవుతుంది. మీకు చూసేదానికి చాలా చిత్రంగా కనపడుతుంది, కానీ ఆ బుడ్డోడు ఒక ల్యాప్టాప్ పెట్టుకొని వాడు కలగన్నాడు, నేను పెద్దగైనాక మధుసూదన్ రావు మాదిరిగా డాక్టర్ అవ్వాలా. వాడు దాన్ని డిజైన్గా మార్చుకున్నాడు, ల్యాప్టాప్లో పెట్టుకున్నాడు, నేను డాక్టర్ అయ్యి అందరికీ ఆపరేషన్లు చేస్తున్నానని. వాని కళ్ళల్లో పట్టుదల, అంకిత భావం, తదేకమైనటువంటి దృష్టి టోటల్గా పెట్టుకున్నాడు. ఇంతకంటే మీకు ఏం కావాలి? దానికి కింద ఇంట్రెస్ట్ అండ్ ప్యాషన్, నేను అవ్వాలి అనేటువంటి బలమైనటువంటి ఇష్టం లేకపోతే మీరు ఏమీ చేయలేరు. ఇప్పుడు మీకు ఒక వీడియో, దయచేసి కేవలం 1 నిమిషం ఉంటుంది, దీనికి ప్రశ్న ఉంటుంది. ఎవరైనా ఆ అమ్మాయి ఎవరైనా చెప్పగలరా? ఎవరు ఆ అమ్మాయి పేరు? వీడియో ఎస్, నువ్వు చేయొచ్చున్నావమ్మా. వీడియో ప్లే భాస్కర్. ఇప్పుడు మీరు వీడియో చూడండి. ఆ అమ్మాయికి 2 చేతులు లేవు, పుట్టుకతోనే 2 చేతులు లేకుండా పుట్టింది. ఆ పుట్టిన అమ్మాయి ఇక్కడ ఆరో దగ్గరికి రండి. ఆ చేతులు లేని అమ్మాయి నేను బాణం వేయాలి అర్జునుడు మాదిరిగా అని అనుకుంది. చాలా మంది దగ్గరికి వెళ్ళింది. నీకెవరు చెప్తారమ్మా చదువు, నువ్వు చదువుకో ముందు, ఇట్లా ఆర్చరీ ఎందుకు అన్నారు. ఆ అమ్మాయి పట్టు వదలకుండా కలగలింది, కోరికగా మార్చుకుంది. చేతులు లేవు నాకు, నాకున్న నోటితోనే నా భుజం మీద బాణాన్ని పెట్టి డిటర్మినేషన్, డిసిప్లిన్, ఒక్కసారిగా బాణం వదిలితే సక్ బుల్ పాయింట్ ఆ ఎల్లో సర్కిల్లోకి పోయి టక్కని కూర్చుపోయింది. మనకందరికీ కాళ్ళు, చేతులు, అమ్మ నాన్న, చదువుకునే దానికి ఇల్లు, హాస్టళ్ళు, ఏసీ గదులు, ఇంటికి పోతేనే అమ్మ రానాయన బాబు తాతల్ని ఎంత చదువుకోవాలి అని దోశలు, వడలు, బజ్జీలు అన్నీ ఇస్తారు. అవి తినేదానికి మన దగ్గర చేతులు ఉన్నాయి. ఆ పాప దగ్గర అవి లేవు. ఆ అమ్మాయి పేరు ఎవరైనా తెలుసా మీకు? సూపర్. ఏం పేరు? ఏం చెప్పు భాస్కర్. ఆ అమ్మాయికి ప్రైజ్ ఇచ్చేసాయి. ఆ అమ్మాయి ఏం పేరు? నీ పేరు? సో ఆ అమ్మాయికి మనం చప్పట్లు కొట్టాల. కరెక్ట్, శీతల్. శీతల్. ఆ అమ్మాయికి ఏమొచ్చింది? ఆ అమ్మాయికి ఈ బాణం కొట్టినందుకు ఎనిబడి? ఆ అమ్మాయికి ఆ బాణం వేసినందుకు ఎవరు వేయలేని చేసింది. ఆ అమ్మాయి పేరు శీతల్. ఒలింపిక్స్ పోయిన సంవత్సరం గోల్డ్ మెడల్ ఇచ్చింది ప్రపంచం. అంతటి డిటర్మినేషన్. నాకు 2 చేతులు లేవు. వాళ్ళమ్మ ఈ అమ్మాయి పుట్టగానే ఎందుకు పుట్టిందిరా భగవంతుడా, చేతులు లేకుండా ఆడపిల్ల ఎలా పెంచాలి అని అనుకున్నారు. కానీ మనకందరికీ స్ఫూర్తిదాయకంగా మళ్ళీ ఒక్కసారి వీడియో, మీరు మళ్ళీ ఒక్కసారి ఆ వీడియో చూడండి. ఎంత తదేకమైనటువంటి దృష్టితో నా లెక్చర్ యొక్క లక్ష్యము, సాధన, గోల్, ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్, 6 ఎగ్జామ్స్, బైపీసీ 5 ఎగ్జామ్స్. చూడండి ఆ అమ్మాయి ఎంత కాన్సన్ట్రేషన్తో దూరంగా ఉన్నటువంటి ఆ 6 సర్కిల్స్ ఉంటాయి. ఎల్లోలో సెంటర్లో కొట్టిన వాళ్ళే గెలుస్తారు, గోల్డ్ మెడల్ వస్తుంది. ఆ అమ్మాయికి మోడీ గారు 5 కోట్ల రూపాయలు ప్రైజ్ ఇచ్చాడు. పంజాబ్కు చెందిన శీతల్ దేవి. మన ఈ క్లాస్ని, ఈ అమ్మాయిని మీరు తదేకంగా, ఆదర్శంగా, స్ఫూర్తిదాయకంగా తీసుకోండి, చాలు. ఎవరైనా సాధించవచ్చు. అయితే మీకు అందరికీ అనుకుంటుంటారు, సార్ మాకు చాలా డెడికేషన్ ఉంది, పట్టుదల ఉంది అని. కానీ మిమ్మల్ని ఇవి ఎప్పుడూ ఇబ్బంది చేస్తాయి. డిస్ట్రాక్షన్స్ వర్సెస్ ఇంట్రెస్ట్. మిమ్మల్ని ఒక 5 కల్ప్రిట్స్ మిమ్మల్ని పక్కకు తీస్తుంటాయి. 5 రాక్షసులని. ఆ రాక్షసులు మంచివి కాదు అని చెప్పను, కానీ మిమ్మల్ని ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్ నుంచి పక్కకు తీసేస్తాయి. అవి చూస్తే మీకు తెలిసిపోతుంది
ఒకటి సినిమా నేను కూడా చూస్తాను. రెండవది క్రికెట్. మూడవది తొక్కలో చాటింగ్, ఫేస్బుక్, బ్యాక్ బుక్, ఫ్రంట్ బుక్, ట్విట్టరు, ఇన్స్టాగ్రాము, యూట్యూబ్, రీల్స్. ఆ అమ్మాయి పొరక ఏ విధంగా కసు నూకాలి అని పొరక. ఆ పొరకలోంచి 2 పుల్లలు ఊడి పడిపోయినాయి. ఆ పుల్లలను తీసి మళ్ళీ దాంట్లో పెట్టేది ఒక రీల్. ఇది ఏం చూస్తున్నాం మనం? ఆ రీల్స్ కోసం మనం గంటల కొద్దీ చేసేస్తుంటాం. సెల్ ఫోన్, ఈ పెట్టెలు, ఈ పెట్టెలు లేకుండా మనం బ్రతకలేము. కానీ ఆ పెట్టెలు దేనికి వాడుతున్నారు? చివరిగా కంప్యూటర్. ఈరోజు ఇక్కడ ఉన్న కంప్యూటరు, నా ల్యాప్టాపు, మేము రికార్డ్ చేస్తున్నటువన్నీ కూడా ఆధునిక సాధనాలే. అయితే ఇవన్నీ మిమ్మల్ని ఇబ్బంది చేస్తాయి. ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్ వెళ్ళే వరకు ఈ 5 మంది కల్పించే రాక్షసులు, ఈ రాక్షసుల దగ్గరికి రానివద్దండి. మీరు కావాలంటే తర్వాత హాయిగా ఎంజాయ్ చేయండి, సినిమాలు చూడండి. ఇది ఏమవుతుందంటే మీకేమో క్లాస్ అయిపోతుంది, ఇంటికి వెళ్తారు. ఓటీటీలో అల్లు అర్జున్ పుష్ప వేశారు. ఓకే బాబ్, నేను కూడా అల్లు అర్జున్ ఫ్యాన్నే. అయితే ఈ సినిమాలో మీకు ఒక వింత ఉంటుంది, తెలుసా? వింత, ఆ పాట పాడుతూ ఉంటాడు రష్మికతో, చెప్పు ఊడిపోతుంది. ఆ చెప్పు ఊడిపోతే ఆ చెప్పు తీసుకునేదానికి పోతుంది. నిజంగా చెప్పు ఊడిపోయిపోయి కాలు పడిపోయిన పెరాలిసిస్ ఆ చెప్పు కోసం పోయినట్టుగా. కానీ అది ఎంత సక్సెస్ అయిన స్టెప్ అయిపోయింది. అబ్బా, అల్లు అర్జున్ గారు నిజంగా, అల్లు అర్జున్ పాపం నిజంగానే షూటింగ్లో చెప్పు ఊడిపోయింది. ఆ చెప్పును తీసుకున్న దానికి అనేటప్పటికీ సుకుమార్ ఏం చేశాడు? అర్జున్, ఇది అద్భుతమైన స్టెప్, దీన్ని ఖాయం చేసేద్దాం అంత సీరియస్గా. అయితే ఇంటర్మీడియట్ మార్చి 20 ఎగ్జామ్స్ అయితే అయ్యేంత వరకు మీ ఇంటికి అల్లు అర్జున్ వచ్చినా కూడా తలుపు మూసేసేది, లోపలికి రానియద్దు. అంత సీరియస్గా సినిమాలు జరిగిపోకూడదు. ఇక ఈ క్రికెట్, ఆ సెల్ ఫోను, చాటింగ్, కనీసం వాష్రూమ్లో ప్రశాంతంగా బరువు బాధ్యతను దించుకునేటువంటి ఆ 4 క్షణాలు కూడా మీ జనరేషన్ ల్యాప్టాప్, సెల్ ఫోను, కంప్యూటరు, తొక్క, తోలు, లోపల కలవరము, ఆతృత, ఆందోళన. నా ఫ్రెండ్ ఏం పంపించింది మెసేజ్, ఎట్లా, ఇంత సీరియస్గా మీరు తీసుకోవాల్సిన అవసరం ఉందా? వీటన్నిటినీ పక్కకు తీసేసేయండి. మీకు ఇప్పుడు ఒక జబ్బు వచ్చి కూర్చుంటుంది. ఆ జబ్బు పేరు ఏంటో తెలుసా? ప్లేట్. అరే, మధుసూదన్ డాక్టర్ గారు జబ్బులు నయం చేస్తాడు, కానీ ఈ ప్లేట్ డిసీజ్ ఏంటి అనుకుంటున్నారా? ఆ ప్లేట్ చూడండి. ఫస్ట్ పి, పోస్ట్పోన్మెంట్. మనం పొద్దున ఎగ్జామ్ పోవాలి, కానీ రాత్రి మాత్రం చదువుకుంటే లేదా మళ్ళా పోస్ట్పోన్. బద్ధకం. సెల్ ఫోన్ చూసేదానికి బద్ధకం రాదు, చదువుకునే దానికి బద్ధకం. ఎగ్గొట్టేస్తుంటారు, టెలివిజన్ చూస్తారు, ఊరికి నిద్రపోతుంటారు. ఇవన్నీ కూడా 5 రాక్షసులు ఈ జబ్బుని మీకు తెచ్చి అంటగడతారు. కోవిడ్, కరోనా వచ్చినట్టుగా మీ ఇంటర్మీడియట్ స్టూడెంట్స్కి ఈ 5 రాక్షసులు ఈ జబ్బును తెచ్చి తగలగడతారు. మీరు దయచేసి ఆ డిజీజ్ని దగ్గరికి రానియకుండా మీరు ఏమవ్వాలనుకుంటున్నారో పెద్దగా అయిన తర్వాత అది ఊహించుకోండి. సో వాట్ యూ వాంట్ టు బీ వెన్ యూ గ్రో అప్. నిజంగా చెప్తున్నాను, నా మాట తీసుకోండి. నేను ఇంటర్మీడియట్ చదివినప్పుడు నేను నంద్యాలలో మున్సిపల్ హై స్కూల్, సర్కార్ బడిలో, ప్రైవేట్ స్కూల్స్ లేవు. మున్సిపల్ హై స్కూల్ బైబల్ వీధిలో చదివాను. చదివిన తర్వాత ఇంటర్మీడియట్ పిఎస్సి కాలేజీలో చదివాను. కర్నూలు మెడికల్ కాలేజీలో ఎంసెట్లో 42 ర్యాంక్ వచ్చింది నాకు. మీరు ఊహించండి, ఎన్ని వేల మంది రాస్తామో
ఎంబీబీఎస్ చేశాను. ముక్కు చెవి గొంతు వైద్యుడు కావాలనుకున్నాను. దానికి మంచి ఇన్స్టిట్యూట్, ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ ఢిల్లీ, పీజీఐ చండీగఢ్లో సీట్ వచ్చింది. చండీగఢ్లో ఎంఎస్ చేసినాను. మళ్ళీ ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్లో డిఎన్బి చేశాను. నేను గంగారాం హాస్పిటల్లో చాలా పెద్ద సర్జన్గా ఉద్యోగం వచ్చింది. మా అమ్మ చిత్తూరు పుల్లమ్మ చాలా సంతోషిస్తుంది అనుకున్నాను. అమ్మ, నాకు ఢిల్లీలో చాలా పెద్ద ఉద్యోగం వచ్చిందమ్మా ఈఎన్టీ సర్జన్గా, నేను బాగున్నాను. ఒరే మధు, నువ్వు పుట్టిన ఊరికి సేవ చేస్తే బాగుంటుంది, కానీ ఢిల్లీలో ఉన్నా నాకు ఒకటే, అమెరికాలో ఉన్న నాకు ఒకటే. ఒక్కసారి మా అమ్మ ఆ మాట చెప్పగానే నాకు అనిపించింది, నా గోల్ ఏమిటి? నేను ఢిల్లీలో చాలా పెద్ద రాజధానిలో హాస్పిటల్ కట్టాలి. అమ్మ చెప్పిన మాటకు ఉద్యోగం రిజైన్ చేసి నంద్యాలకు వచ్చి మణిని పెళ్లి చేసుకొని మధుమణి ఆసుపత్రి స్థాపించి ఈ రోజుకు 36 సంవత్సరాలు అయిపోయింది. నేను నంద్యాలలో పొద్దున్న వేస్తున్న చెవులో గుడ్డులు తీయడం, ముక్కులో చీముడు తీయడం. అయితే డబ్బులు తీసుకుంటాను, ఫ్రీగా ఏం చెయ్యను. నా దగ్గరికి రావాలి అంటే మీరు 300 రూపాయలు డబ్బులు పెడితే నేను చూస్తాను. రోజు ఉదయం 6 గంటల నుంచి ఈరోజు మీ దగ్గరికి వస్తుంటే కూడా ఉదయం 6 గంటల నుంచి 3 ఆపరేషన్లు చేసి మీకోసం ప్రతిరోజు రాత్రి 2 గంటలు ఏం చెప్పాలి. ఇంటర్మీడియట్ స్టూడెంట్స్ ఈరోజు క్లాస్ అయిన తర్వాత ఇంటికి వెళ్ళి టాప్ ర్యాంక్లో నేను సాధించాలి. ఇంటర్మీడియట్ అంటే నా జీవితాన్ని నిర్దేశించేటువంటి పునాది అనేటువంటి విధంగా మీరు ముందుకు పోవాలి. సో ఈ విధంగా మీరు సాధించాలనుకున్న గోల్ లక్ష్యం పెట్టుకోండి. 5D ఫార్ములాను మీరు దయచేసి పోకుండా చూసుకోండి. దానికి 5 రాక్షసులు సినిమా, క్రికెట్, చాటింగ్, సెల్ ఫోన్, కంప్యూటర్. ఈ 5 Cలని ఈ 60 రోజులు పక్కన పెట్టేసేయండి. తర్వాత ప్లేగ్ అనే డిసీజ్ వద్దు. ఆ జబ్బును రానియకుండా చూసుకుంటే మనం ఏదైనా సాధించవచ్చు. తొక్కలో మీ ముందు నిలబడ్డాడు 5 అడుగుల 5 అంగుళాలు లేని మధుసూదన్ రావు ఈరోజు ఒక మంచి ఈఎన్టీ సర్జన్. భారతదేశం ఐఎంఏ, ఇండియన్ మెడికల్ అసోసియేషన్ ది బెస్ట్ ఈఎన్టీ సర్జన్గా నాకు పోయిన సంవత్సరం అవార్డు ఇచ్చినారు భారతదేశానికే. అటువంటిది నంద్యాలలో పుట్టి పెరిగిన నేను సాధించగలేని మీరు ఎందుకు సాధించకూడదు? మీరు కూడా ఇంటర్మీడియట్ను తదేకమైన దృష్టిలో ఏమైనా సాధించవచ్చు అని చెప్పడమే నా ముఖ్యమైనటువంటి, నాకు ఇచ్చిన టైం 45 నిమిషాలు. 9 గంటల 43 నిమిషాలు, ఇంకా 39 నిమిషాలకే ఈ టెక్నికల్ ఇన్కన్వీనియన్స్. మీ ల్యాప్టాప్ ఆ స్క్రీను నాకు కనపడడం లేదు. అయితే చివరగా ఒక జోక్ చెప్పి సెలవు తీసుకుంటాను. బాగా మందు కొట్టే బాబులను మందు అలవాటు నుంచి తప్పించేదానికి ఒక హాస్పిటల్ ఉంది. ఆ మందు బాబులందరినీ కూర్చోబెట్టి, అరే బాబు మందు తాగకూడదు, లివర్ చెడిపోతుంది, గుండె పాడైపోతుంది అని చెప్తున్నారు. చివరగా నాలాంటి డాక్టర్ని పిలిపించారు. సార్, వీళ్ళందరూ మందు తాగుతున్నారు, వాళ్ళని మందు మాన్పించండి అని. వీళ్ళకి చెప్తే అర్థం కాదని ఒక ఎక్స్పెరిమెంట్ చేసినాను. 2 గ్లాసులు తీసుకున్నాను. ఒక గ్లాసులో మంచినీళ్ళు, ఇంకొక గ్లాసులో హాట్ డాగ్ విస్కీ ఆర్ హెవెన్ డోస్ విస్కీ. మొదటి గ్లాసులో ఏముంది? రెండవ గ్లాసులో ఏముంది? మొదటి గ్లాసులోకి 2 వానపాములు వేశాను. అవి డ్యూయట్ సాంగ్. అవి మగ ఆడ 2 వానపాములు మంచినీళ్ళల్లో వేశాను. ఈ విస్కీ ఉంది కదా, ఆ విస్కీలో 2 వానపాములు వేసినాను. 10 నిమిషాలు మీరందరూ చూడండి నా ఎక్స్పెరిమెంట్. మీరు మందు తాగరు. ఇంకా 10 నిమిషాలు చూశారు. మంచినీళ్ళల్లో వేసిన 2 వానపాములు చక్కగా స్టెప్పులు వేసుకుంటూ
రష్మిక అర్జున్ స్టెప్ వేస్తున్నట్టుగా జలకాలాటలు కలగలకాటలు ఈ హాయిలే హల హలా ఈ హాయిలే హల. ఈ రెండవ క్లాస్కి వచ్చేటప్పటికి అక్కడ వేసిన రెండు వానపాముల్లో హీరో ఎక్కువ తాగినాడు. ఇంకా సెలవు అని రెండు చచ్చిపోయి ఆ రెండు గ్లాసులు తీసుకొని మీ మాటలు అక్కడ మందు బాబులందరికీ చూపించినారు. మీకు అర్థమైంది అనుకుంటా ఈ పాఠం గురించి. రెండు గ్లాసులు అంటే సార్ చాలా బాగా అర్థమైంది సార్ అన్నాడు. నా మాదిరిగా ఒకడు లేచినాడు. ఏమర్థమైంది చెప్పు అన్నాడు. సార్ వారం రోజుల నుంచి దంచిన పాఠాలు దంచకుండా చెప్తున్నారు, మీరు రెండు గ్లాసుల్లో మందు తాగితే ఏమవుతుందో మాకు చెప్పినారు అని చెప్పినాడు. ఇంతకు ఏమర్థమైందో చెప్పు అన్నాడు. అతను సార్ రోజు ఒక గ్లాస్ విస్కీ తీసుకుంటే మన కడుపులో ఉన్న పురుగులన్నీ చచ్చిపోతాయి సార్, మేము చాలా ఆరోగ్యంగా ఉంటాం సార్, ఈ మంచినీళ్ళు వద్దు సార్, మీరు విస్కీ తాగమని చాలా బాగా చూపించినారు సార్. నేను పాఠం చెప్పడం ఎట్లా అర్థం చేసుకుంటాను అనేది మీకు సంబంధించింది. నేనేదో బాబు మంచినీళ్ళు తాగండి, విస్కీ తాగితే నువ్వే చచ్చిపోతావు అనుకుంటే వాడు వేరే విధంగా. సో ఓకే, ఆ టైంలో స్క్రీన్ కోసమని మీకు ఈ జోక్ చెప్పాల్సి వచ్చింది. నాకు ఈ జోక్ నా లెక్చర్లో లేదు, జస్ట్ ఫర్ ది టైం. ఓకే, ఇక్కడ మధుసూదన్ రావు చిన్నప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మధుసూదన్ రావు ఫోటో ఇచ్చి నేను 5 ఏళ్ల వయస్సులో ఎట్లున్నాను అంటే ఇది చూపిస్తుంది. ఐఆమ్ కాన్ఫిడెంట్. అప్పారావు సార్కి, సార్ కొడుకు మోని చంద్రాకి, ఇక్కడ యాజమాన్యానికి, నా క్లాసు 1000 మంది స్టూడెంట్స్ ఇక్కడ కూర్చొని 45 నిమిషాలు నేను చెప్పినటువంటి ఏం చెప్పానో మీరే చెప్పాలి. చూసినందుకు మరొకసారి ధన్యవాదాలు చెబుతూ, హియర్ ఈజ్ మధు. మీరు కూడా ఎవరైనా మధుగా ముందుకు పోవచ్చు. అప్పారావు గారు అనుమతిస్తే ఇంతమంది కాకుండా 100-200 మందికి మన లక్ష్యం ఏమిటి, లక్ష్య సాధన ఏమిటి, ఫెయిల్యూర్స్ వస్తే ఎట్లా ఫీల్ అవ్వాలి, విజయం అంటే ఏంటి, ఒక ఇంటర్వ్యూకి పోతే కమ్యూనికేషన్ స్కిల్స్ అంటే ఏమిటి, ఆనందం అంటే ఏమిటి, ఇవన్నీ కూడా మనం డిస్కస్ చేసుకోవచ్చు. ఇది నా ఫ్యామిలీ, నా గర్ల్ ఫ్రెండ్ నా పక్కనే కూర్చొని ఉంది, నా కొడుకు డాక్టర్ మణికి, నా కోడలు సింధు, నా కూతురు డాక్టర్ మధుప్రీతి, మా బుడ్డోడు సెంటర్లో కూర్చొని ఉన్నాడు, నా అల్లుడు, నా కూతురు, వాడు నా మనవరాలు. అందరూ ఫ్యామిలీ పోకిరి సినిమాలో ఉప్మా తిని బతికినట్టు అందరము నంద్యాలలోనే సెటిల్ అయిపోయాం. సో టోటల్ మధుమణి ఫ్యామిలీ అందరము. ఇవన్నీ కూడా మనము కలలు కనాలి, దాన్ని డిజైర్గా మార్చుకోవాలి. డిటర్మినేషన్, డెడికేషన్, డిసిప్లిన్, ఈ 5 డీలు మీ మనస్సులో ఎగ్జామ్స్ అయినంత వరకు రాత్రి ఇంటికి పోయినా కూడా మధుస్ 5D ఫార్ములా ఏమిటి అది గుర్తు చేసుకుంటూ మీరు బ్రహ్మాండంగా ఇంటర్మీడియట్ రాయాలని కోరుకుంటూ, ఇది పిల్లలు పుట్టకముందు నాకు మనవడు మనవరాలు, మా ఇంట్లో ఇప్పుడు 2 పిల్లలు, ఏ మూల చూసినా డయాపర్లే. నా భార్యకు నేను పిల్లవాడికి డయాపర్ ఎట్లా మార్చాలో తెలియదు. నేను ముందు పక్క వెనక్కి పక్క ముందు మారుస్తుంటే నా భార్య మీకు చేత కాదు, ముందు చదువుకోను చాలు అని చెప్పింది. సో విత్ దిస్ ఫ్యూ వర్డ్స్, నాకు ఇచ్చిన 45 నిమిషాలు, మీకేమైనా డౌట్స్ ఉంటే నేను మీ దగ్గరికే వస్తాను, నన్ను అడగొచ్చు. ఇంటర్మీడియట్ అయిన తర్వాత ఏం చేయాలి, ఏ విధంగా మనము చెయ్యొచ్చు అని. మీకు నేను చెప్పిన ఫ్యూచరిస్టిక్ విషన్, భవిష్యత్ దర్శనం, ఒక ఇంటర్మీడియట్ స్టూడెంట్ ఎలా ఉండాలి అనేది మీకు చెప్పాను. ఏమైనా డౌట్స్ ఉన్నాయా?